హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. దివాళీ వస్తుంది కదా, అందుకే ఇంట్లోనే సింపుల్గా గులాబ్ జామ్ చేస్తున్నానండి. అది కూడా గోధుమ పిండితో చాలా టేస్టీగా అచ్చం స్వీట్ షాప్లో దొరికేలాగా ఉంటుంది. మనకి ఇన్స్టెంట్ గులాబ్ జామ్లో కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు తోటి గోధుమ పిండి వేసుకున్నాను. తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం వేసుకోవాలి. తర్వాత మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో సగం మిల్క్ పౌడర్ తీసుకోవాలి. పాల పొడి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెంగా పాలు వేసేసుకోవాలి. పాలు వేసుకొని మనం గట్టిగా కలపకుండా వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలి. ఇది సాఫ్ట్గానే కలుపుకోవాలి. గట్టిగా మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవద్దు అస్సలకే. చూసారా, ఇలా పొడిగా అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చాలా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల. ఇలా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. కానీ ఎక్కువ ప్రెస్ చేయకుండా చూసుకోవాలి, లేదంటే గట్టిగా వచ్చేస్తాయి. అలా కాకుండా మనం పిండి కలిపేదాన్ని బట్టే ఉంటుంది మనకి గులాబ్ జామ్ రావడం. మనం నార్మల్గా ప్యాకెట్ పిండి తీసుకుంటే ఎలా కలుపుతామో పొడిగా అలాగే కలిపేసుకోవాలి సాఫ్ట్గా. చూసారా, ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టి కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకోవాలి. ఇది పాకం ఏం రానవసరం లేదు, కొంచెం జిగురు పాకం వచ్చేస్తే సరిపోతుంది. 1 కప్పున్నర చక్కెర తీసుకోవాలి, కప్పున్నర వాటర్ వేసేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో వాటర్ కూడా వేసేసుకోవాలి. 1.5 కప్పు వేసేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా ముదురు పాకం వచ్చినా కూడా మన గులాబ్ జామున్ల లోపలికి జ్యూస్ వెళ్ళదండి. నేను మంచి ఫ్లేవర్ ఉండడానికి కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. ఇదంతా కొంచెం ఉడికించుకోవాలి. కొంచెం జిడ్డుగా అయ్యేంత వరకు వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ పాకం వచ్చినా కూడా మన గులాబ్ జాములు అనేది పీల్చుకోవు, జ్యూసీగా ఉండవు అన్నట్టు. చూసారా, కొంచెం ఇలా వస్తే సరిపోతుంది. చూసారా, అట్లా స్టిక్కీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నిమ్మరసం పిండేసుకుంటే సరిపోతుంది. చాలా కొంచెమే పిండేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా, ఇప్పుడు దాన్ని మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా కొంచెంగా ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మనకి సిలిండర్ షేప్స్ కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదంటే రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. బాగా ప్రెస్ కూడా చేయొద్దు, లోపల అనేది సాఫ్ట్గా రాదు గట్టిగా ప్రెస్ చేస్తే. చూసారా, ఇంకొకటి చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి ఇలా గట్టిగా అనుకొని తర్వాత ఇలా నార్మల్గా అంటే రౌండ్గా వచ్చేస్తుంది. చూసారా, మనకి క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసేసుకొని చిన్న మంట మీద పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అస్సలకే ఉండద్దు. చూసారా, మనం వేసాక గులాబ్ జాములు ఎలా వచ్చాయో ఈ మాత్రం వేడి మాత్రమే ఉండాలి. మనం వేయంగానే ఇలా వేడిగా పైకి ఎమ్మటే లేస్తే అవి లోపల దాకా కుక్ అవ్వవు అని గుర్తుపెట్టుకోండి. చూసారా, మెల్లిగా అవే పైకి తేలుతూ ఉంటాయి. అవంతటా అవి పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇలా కలిపేసుకుంటూ ఉండాలి మెల్లిగా. ఇది మొత్తం చుట్టూరా రౌండ్గా రావాలంటే మనం గరిటెతోటి ఇలా తిప్పేసుకుంటూ ఉంటే చుట్టూరా సేమ్ కలర్ వస్తాయి. లేదంటే ఒక పక్కకి తెల్లగా ఒక పక్క కలర్ వస్తూ ఉంటాయి. మనకి కలర్ ఒక్కసారి వస్తే ఇట్లా తిప్పేస్తే కలర్ రావన్నట్టు. మనం ముందుగా లోపల గరిటె పెట్టుకొని ఇలా తిప్పేసుకుంటూ ఉంటేనే చుట్టూరా వచ్చేస్తాయి. చూసారా, ఈ కలర్ వచ్చేస్తే మనం తీసేసుకొని పాకంలో వేసేసుకోవడమే. మనకి అచ్చం గులాబ్ జామ్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటుంది కదా, అవి లాగే ఉంటుంది, అంతకంటే బాగుంటుంది. నేను ముందుగా ఇలాచి పొడి వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేసాను. మీకు సిరప్ అనేది కొంచెం చల్లారినట్టయితే ఇంకొక నిమిషం వెయిట్ చేసేసుకున్న తర్వాత ఇవి వేసేసుకోవడమే. మనం చాలా పొయ్యి మీద మసిలేటప్పుడు మాత్రం గులాబ్ జాములు అస్సలు వేయొద్దండి, చాలా గట్టిగా అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి.
అది వేడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే గులాబ్ జాములు అనేది వేసేసుకోవాలి. అంతే, కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టేసుకొని తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయండి. చాలా హెల్తీగా గోధుమ పిండితో చేసుకున్నాం కదా, అచ్చం చూడడానికి స్వీట్ షాప్లో దొరికేలాగా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అలాగే ఉన్నాయి. చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మీకే అర్థమవుతుంది. నార్మల్ ప్యాకెట్ గులాబ్ జామ్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంది. గోధుమ పిండితో చేస్తే గట్టిగా వస్తాయని అనుకుంటారు, కానీ చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉన్నాయి. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. మనం ఇదే కొలతతో పర్ఫెక్ట్గా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది, లేదంటే గట్టిగా వస్తుంది, లోపల దాకా పాకం వెళ్ళదని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన కొలతలు, నేను చెప్పిన టిప్స్ పాటించి చేస్తే అచ్చం స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామ్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.